ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరహంతక చంద్రబాబు ముసలోడు అవుతూ ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను హరించే అలవాటు మానుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ను కర్నూలు తీసుకెళ్లి 3rd డిగ్రీ టార్చర్ పెట్టారని, వాళ్ళ మళ్లీ దొంగ కేసు పెట్టి ఎన్కౌంటర్ చేద్దామనుకుంటున్నారా అని నిలదీశారు. తెలంగాణకొచ్చి మా గుండె మీద కాలు పెట్టి మా జర్నలిస్ట్ ను తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దొంగ కేసులు పెడితే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకుని కూర్చోరని హెచ్చరించారు. చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం కావడం రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి అని విమర్శించారు. ఇవన్నీ మానుకోకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను శని ఆదివారాల్లో హైదరాబాద్ కూడా రానివ్వమని తేల్చి చెప్పారు. నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా గానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన, దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేవోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ, మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు. ఫస్ట్ మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరు, మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పని అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చారు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా వెంకన్న ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగోళ్ళు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే, నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు, నీ కొడుకు, నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూసోరు. మాకు తెలియకుండా ఇప్పుడు